ఈ రోజుకే ఆటో రంగం అనేది కుదేలు పడిపోయింది. కేవలం ఓలా, ర్యాపిడో, ఉబర్లు తీసుకురావటం వల్ల ఓన్ వెహికల్గా ఉన్నటువంటి వైట్ నెంబర్ ప్లేట్ కలిగిన వ్యక్తులు ఓలా, ఉబర్లు, టూ వీలర్స్ తిప్పుతున్నారు. పబ్లిక్ వెహికల్గా మేము ₹1000 చలానాలు కట్టి, ట్యాక్సులు కట్టి మేము బళ్ళు తీసుకుంటుంటే ఓలా, ఉబర్, ర్యాపిడోల్ని చంద్రబాబు గారే రద్దు చేసి ఓఎన్డీసీ యాప్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తామని చెప్పారు. మా ఉపాధి కోల్పోతున్నప్పుడు మాకు ఇలాంటివి ముందుగా అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో 21వ నెంబర్ జీవో రద్దు చేస్తా అన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. ఇవన్నీ చేయకుండా ఉచిత బస్సు ఇచ్చేస్తాము, మీకు ₹15,000 ఇచ్చేస్తామంటాం సరైనది కాదు. ₹15,000 మా జీవితానికి సరిపోతాయా? మేము ఫైనాన్స్ కట్టడానికి నెలకి ₹12,000 ఫైనాన్సే కట్టాలి. ఒక్కొక్క ఆటో ₹4,50,000 పెట్టి మేము కొనుక్కున్నాం. మా ఉపాధి ఎలాగా? ఇవాళకే మాకు ఉపాధి లేక విజయవాడ నగరంలో అనేక రకాలుగా ఆటోలు పెరిగిపోయి ఎటువంటి బయట ఆటోలు, లోపల ఆటోలు అనేది లేకుండా మమ్మల్ని వేలల్లో నుంచి లక్షల్లోకి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇవాళ రవాణా రంగ కార్మికులు 12 లక్షల మంది ఉన్నారు. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో 5,60,000 మంది ఉంటే ఆయన రేషన్ కార్డులు, కరెంటు బిల్లులు ఎన్ని కుదించుకుంటా వచ్చి 2,47,000 మందికి వాహనమిత్ర ఇచ్చారు. మరి వాళ్ళ 12 లక్షల మంది రవాణా రంగ కార్మికులు ఉంటే మీరు అసలు ఏ రకంగా గుర్తిస్తారు? ఈ రవాణా కార్మికులకి కనీసం రేషన్ కార్డులో కూడా డ్రైవరు అన్నటువంటి ఆప్షన్ ఇవాళ వరకు లేదు. అంటే ఉద్దేశం ఏంటి? మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఇష్టం లేని వాళ్ళకి తీసేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు కదా. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి రవాణా డ్రైవర్కి మీరు ఖచ్చితంగా బ్యాడ్జీ ఉన్నా లేకపోయినా బ్యాడ్జీలను కేంద్ర ప్రభుత్వమే రద్దు చేసింది. బ్యాడ్జీ సాకు కాదు, రేషన్ కార్డులు సాకు కాదు. ప్రతి ఒక్క డ్రైవర్కి ₹15,000 ఇవ్వాలి. మాకు ఫైనాన్షియల్ నుంచి ఒత్తిడి రాకుండా వాళ్ళతో కూడా మీటింగులు ఏర్పాటు చేయాలి. మా ఉపాధిని కాపాడాలి. ఈ కాపాడటం వల్లే మేము మా కుటుంబాలను పోషించుకోగలుగుతాం. మా పిల్లలను చదివించుకోవాలన్నా కానీ మీరు ఇమీడియట్లీగా ఫీజు రింబర్స్మెంట్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్లు ఈ ప్రభుత్వంలో ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఇస్తేనే మా పిల్లలు మేము చదివించుకోవడం అవుతుంది, మా పిల్లలను పోషించుకోవడం జరుగుతుంది. కనీసం ఉపాధి రంగ కార్మికులకి ఏ అవసరాలు అనేది మీరు తెలుసుకొని వాటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.